ముట్టైనప్పుడు చాలామందికి పొత్తి కడుపులో ఎక్కువ నొప్పి రావటం, నేల మీద పడి పొరలాడటం, ఇలా ముడుచుకొని పోవటం, ఇలాంటివి వందల వేల మంది ఆడవాళ్ళకి అనుభవంలో వస్తున్న ప్రాబ్లం. ఇది పెద్ద సీరియస్ రోగం కాదని అనుకుంటున్నారు, బట్ ఇట్ కెన్ లీడ్ టు డిఫరెంట్ అండ్ వెరీ డిఫికల్ట్ కండిషన్స్. దీనికి పీసీఓడి అని కూడా ఇంకొక ప్రాబ్లం ఉంది. దానికి తోడు మీకు మూతి మీద మీసాలు రావటం, తర్వాత బొంగు అంటారు, ఇక్కడ ఈ ముఖం మీద బ్రౌన్ బ్లాక్గా కావటం, ఇవన్నీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అయ్యేవి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ డాక్టర్ని అడిగినా ఏ డాక్టర్ ఏమీ చెప్పలేడు, ఎందుకంటే వాళ్ళు దీని గురించి ఆలోచించలేదు. వాళ్ళు కావాలంటే పెయిన్ కిల్లర్ ఇస్తారు, నెల నెల పెయిన్ కిల్లర్ తీసుకోమని చెప్తారు. మీరు ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే మీ కిడ్నీలు మెల్లిమెల్లిగా పనిచేయడం ఆపు చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మెనీ డయాలిసిస్ పేషెంట్స్ ఆర్ క్రియేటెడ్ బై దిస్ పెయిన్ కిల్లర్స్. సో మీరు చేయాల్సింది ఇంతే, పాలు కాఫీలు టీలు ఆపు చేస్తే 6 వారాల్లో మీ ప్రాబ్లము కంప్లీట్గా మాయమైపోతుంది. బాగానే ఉంది, కాఫీ ఆపు చేయమంటున్నావు, మేమేం తాగాలి అని. దానికి మునగాకు కషాయం, చింత ఆకు కషాయం, తమలపాకు కషాయం వరుసగా వారం వారం మార్చి తాగండి. ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఆగట్లేదు అంటే రావి ఆకు కషాయం, వేప ఆకు కషాయం, అంటే మొత్తం ఈ 5 ఆకుల కషాయాలని మీకు ప్రాబ్లం లేనప్పుడు కూడాను వారం వారం తాగటం మొదలు పెట్టండి. ఇన్ఫ్యాక్ట్ విదిన్ 6 weeks you will be surprised, you will have no problems. You will have no problems. సో ఆడవాళ్లకున్న అన్ని రకాల గర్భాశయపు రోగాలు, సర్వైకల్ క్యాన్సర్ సమేతం ఈ 5 కషాయాలు తాగటం వల్ల అదుపులోకి వస్తుంది. 6 వారాల నుంచి 6 నెలల్లో ఆల్మోస్ట్ అందరికీ బాగవుతుందని చెప్పేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కొందరికి 6 వారాలు తీసుకోవచ్చు, కొందరికి 6 నెలలు కావచ్చు, బట్ 6 monthsలో 90% ఆఫ్ ద పీపుల్ విల్ బి ఆల్ రైట్. దానికి తోడు మూల ఆహారం మీకు సామెలు 3 రోజులు, అంటే సోమవారం మంగళవారం బుధవారం సామెలు తినండి, బుధవారం సామెలు, గురువారం ఊదులు, శుక్రవారం కొర్రలు, శనివారం అరికలు, ఆదివారం అండు కొర్రలు, అలా 7 రోజులు మళ్ళా సైకిల్. సో సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. ఈ ఆహారంతో పాటు మీరు నువ్వుల నూనె 1 వారం, కొబ్బరి నూనె 1 వారం తాగితే ఉదయం పడిగడుపున పీసీఓడి బాగవుతుంది,